హాయ్ అండి, మీ వేణి నాగరాజు చెల్లా అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసిద్దాము. నేనైతే మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండిలో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే స్మూత్నెస్ వస్తుంది అనమాట, టేస్టీ ఉంటుంది కజ్జికాయ అనేది. నెయ్యి లేక ఆయిల్ వేసుకోవచ్చు, మన చాయిస్. వాటర్ పోసి మిక్సింగ్ చేసుకొని మంచి ముద్దలా చేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేగించుకోవాలి కళాయిలో. పల్లీలు కూడా వేగించుకోవాలి, పొడి పట్టుకోవాలి మిక్సీలో. నువ్వులు కూడా వేగించుకొని మిక్సీలో పట్టుకొని, అలాగే రవ్వ కూడా లైట్గా వేగించుకోవాలి. తర్వాతకి 4 యాలక్కాయలు తీసుకొని వేసుకోవాలి. మీకు తగినంత షుగర్ కూడా వేసుకోండి, మిక్స్ చేసుకోండి. కలిపెట్టుకునే పిండి ముద్దుంది కానీ ఉండలు చేసుకోండి. మీకు సరిపడినంత ఉండలు చేసుకొని చపాతీ చేసుకోండి. చపాతీ అనేది పలుచగా చేసుకుంటే బాగుంటుంది. కజ్జికాయల చెక్క తీసుకోండి. కజ్జికాయల చెక్క తీసుకొని చపాతీని దాని మీద వేసి, మనం పట్టుకున్న పొడి ఉంది కదండి, కొబ్బరి అవన్నీ వేసాం కదా, ఆ మిక్సింగ్ అంతా కూడా లోపల వేసి తీసేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అనేది ఊడిపోకుండా ఉంటుంది, అది అతుకులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి సైడ్లకి ఆయిల్ రాసుకోవచ్చు, లేకపోతే పిండినే వేసుకొని మనం చపాతీ వేసుకొని దాంట్లో మిశ్రమం వేసుకొని చపాతీ పైన కూడా ఆయిల్ రాసుకోవచ్చు. నేను నార్మల్గా చేశాను అనమాట. అట్లా రాస్తే విడిపోకుండా అతుక్కొని ఉంటాయి అనమాట. అన్నీ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసి మనం తయారు చేసుకున్న కజ్జికాయలు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఫుల్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. బాగా రెడ్గా కాకుండా మామూలుగా. మీకు నచ్చితే నా రెసిపీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.